జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పీశ్వరి, బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావే? ఇంటికి రాకుండా హోటల్లో ఏం చేస్తున్నావు? ఈ విషయం నేను మీకు ముందే చెప్పాల్సింది, కానీ చెప్పలేకపోయాను. ఆఖరికి ఈ విషయం చెప్పడానికి పెద్దమ్మకి ఫోన్ కూడా చేశాను, లిఫ్ట్ చేయలేదు. అంతలోనే మీరంతా ఇక్కడికి వచ్చేశారు. అసలు ఏం జరిగిందంటే ఏంటి బేటి, చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావు బేటి? చేసేది మంచి పనేగా. చెప్తే మీ వాళ్ళు కొడతారా తిడతారా? ఏం లేదండి, రేపు అనాథ పిల్లలకి 100 భోజనాలు పంపించే ఆర్డర్ ఉంటుంది. దానికి ఇప్పటి నుంచి కూర్చోకపోతే ఎలాగవుతుంది చెప్పండి? ఈశ్వర్ బేటీ చేయబడితే కానీ మా పని కాదు. అందుకే అర్జెంటుగా రమ్మని నేనే ఫోన్ చేశాను. మరిప్పుడంత గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే మచ్చుకు కూడా మాట్లాడకుండా కూర్చుందే గాని విషయం ఎందుకు చెప్పడం లేదు? మీరంతా ప్రశ్న వర్షం కురిపిస్తున్నారే కానీ ఈశ్వర్ బేటీకి సమాధానం చెప్పడానికి ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు? భలే ఓరండి. ఈ మాత్రం దానికి ఈశ్వరు మీద నింద వేయటానికి కారేసుకుని మరీ ఎగేసుకొని వచ్చాం. వచ్చే ముందు అవునో కాదో కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదా? నిజమే అన్నయ్య, ఎవరో ఏదో ఫోన్ చేసి చెప్పారని మన ఇంటి మనిషిని మనమే అనుమానించాం. ఈశ్వరి, ఇదంతా మనసులో పెట్టుకోకమ్మా. పనంతా పూర్తి చేసుకొని ఉదయం ఇంటికొచ్చేసి సరేనా? కోడిబుర్రలా నువ్వు తిప్పి తిప్పి చూసినంత మాత్రాన లేని రుద్ర నీకు కనిపించడు. పద వెళ్దాం. జాగ్రత్త ఈశ్వరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.